ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎస్, ఈ మంత్ 29న కాపు ఉద్యమం చేయబోతున్నట్టు కొన్ని వార్తలు వస్తుంది సార్. ఏంటి అసలు ఆ ఉద్యమానికి సంబంధించి విశేషాలు? కాపు ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 29న చేసి ప్రభుత్వానికి కాపుల యొక్క బలం చూపించాలనే తపనతో ఉన్నట్టుగా అటు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి గట్టిగా వినిపించేలా చెప్పాలనేది కాపు ఉద్యమ నేతల యొక్క అభిప్రాయం. అంటే ఎందుకని సార్ అంత స్పెషల్గా చంద్రబాబు నాయుడు గారికి? యాక్చువల్గా రీసెంట్గా నాగబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, కాపు ఉద్యమ నేతలు ఎప్పుడైతే వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయారో ఆ తర్వాతే సరైన కాపు నాయకులు లేరు అనే ఉద్దేశంలోనే చిరంజీవి గారు కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే వచ్చారు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కాకపోతే అతను చనిపోయి చాలా ఏళ్ళ తర్వాత ఈయన రాజకీయాల్లోకి వచ్చారు నాకు తెలిసి. ఎవరు? చిరంజీవి గారు 2008లో ఎప్పుడో గవర్నమెంట్ పెట్టారు, అదే పార్టీ పెట్టారు. 2009లో అనుకున్న స్థాయిలో రాలేదు, 18 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యారు. సో పవన్ కళ్యాణ్ గారు మొన్న అంతకుముందు 14లో టీడీపీకి సపోర్ట్ చేశారు, 19లో ఇండివిజువల్గా పోటీ చేశారు. ఒకే ఒక దగ్గర గెలిచారు. ఆయన పార్టీ మనిషి గెలిచారు, ఆయన గెలవలేదు. 24లో బాబు గారితో పాటు 100% స్ట్రైక్ రేట్ 21 స్థానాలు గెలుచుకున్నారు. అంటే కాపులకి ఎందుకో ప్రాధాన్యత లేదు. అంటే రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే కాపు, బలిజ, కొన్ని ఏరియాలో నాయుడు అంటారు, కొన్ని ఏవో రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే సుమారుగా 20-23% కమ్యూనిటీ ఉంది. అంటే 100లో 23 మంది వాళ్ళే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ తరపు నుంచి ఇంతవరకు సరైన నాయకుడు ఎవడు లేడు అనేది చాలా దగ్గర వినిపిస్తున్న మాట. ఇప్పుడు ఉత్తరాంధ్ర తీసుకుంటే సరే, అక్కడ బొత్స గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. సో అందుకే బొత్స గారికి అక్కడ కూడా ఉత్తరాంధ్రలో తూర్పు కాపు అంటారు, పెద్ద కాపు అంటారు, కాపు అంటారు, బలిజ అంటారు. అంటే ఉద్యమం వచ్చేసరికి అంతా ఒకటే అయిపోతారు. సో బొత్స గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకరిద్దరు పేర్లు బాగా, అంటే నేను ఫెమిలియర్ పేర్లు చెప్తున్నా, తర్వాత మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు, ముఖ్యమంత్రిగా అయ్యే వాళ్ళు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కమ్యూనిటీ చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఎందుకో కాపులకి అంత ప్రాధాన్యత లేదు. అందుకే ఒకసారి చాటి చెబుదాము అనేది ఈ కాపు రేపు 29న పెట్టబోయే కాపు ఉద్యమం నేతల యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు ఇది ఎలా అయిపోతుందంటే, ప్రస్తుత రాజకీయాలు మా కమ్యూనిటీ పట్టించుకోవట్లేదు, మా మతాన్ని పట్టించుకోవట్లేదు, ఇలాంటి వాదనలు ఎక్కువయ్యాయి. మీకు తెలుసో తెలీదో, 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది, ఇది బైఫ్రికేట్ అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, అది తెలంగాణ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కొన్ని ఇలాగే పెద్ద కమ్యూనిటీలు, అగ్రవర్ణాల వాళ్ళు వచ్చి కూడా మాకు ఇంత పర్సంటేజ్ ఉంది, మాకు తక్కువ పర్సంటేజ్ ఉండడం వల్ల మాకు సరైన పదవులు లేవు, అలాగని ఎక్కువ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామంటే, దానికి చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో కూర్చొని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఒక కమ్యూనిటీ లాంటిది ఒక ఏర్పాటు చేశారు, కార్పొరేషన్ లాంటిది. ఆ కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ ద్వారా కూడా లబ్ధి పొందొచ్చు. ఇప్పుడు స్కాలర్షిప్ ఉంది, ఒక పర్టికులర్ కార్పొరేషన్ పెట్టి ఇప్పుడు ఏబీసీ అని పెట్టారు, అంటే ఆంధ్ర బ్రాహ్మణ్ కార్పొరేషన్ అని. సో దాని ద్వారా కొన్ని రకాల పేదలకు చదువుకుంటే స్కాలర్షిప్లు ఇవ్వడం, వాళ్ళకి ఏమైనా ఉచితంగా ట్రైనింగ్లు అలాంటి కూడా చేశారు, కొంత ఫండ్ కూడా రిలీజ్ చేశారు. కానీ అట్లాంటి బ్రాహ్మణ్ లాంటి కొన్ని పెద్ద అగ్రవర్ణాలకు సంబంధించిన కార్పొరేషన్ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్పొరేషన్ డెవలప్మెంట్కి ఆయన ఒక 10 కోట్లు ఇచ్చాడు అనుకోండి, ఈ 5 ఏళ్ళలో ఈ 10 కోట్లు ఖర్చు పెట్టి మీ వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టండి, మీ కమ్యూనిటీని డెవలప్ చేసుకోండి అని. వీళ్ళు కనీసం 2 కోట్లు కూడా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేకపోయారట, కొన్ని అగ్రవర్ణాలు పేర్లు చెప్పండి. సో మాకు ఇంకా అది కావాలి ఇది కావాలంటే, మీకు ఇచ్చిన ఫండ్ 10 కోట్లు, ఆ 10 కోట్ల మీరు 2 కోట్లే ఖర్చు పెట్టి మిగతా 8 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఆధిపత్య పోరు, ఆడు తినేస్తున్నాడా, వీడు తినేస్తున్నాడా, వీడు అనవసరం దుర్వినియోగం చేస్తున్నాడా, వద్దు అది అలాగే ఉంచుదాం, వేస్ట్ చేయొద్దు, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇంకెప్పుడు ఆలోచిస్తారు? కూర్చొని పెద్ద మనుషులు ప్రణాళికలు చేసుకొని, దీనికి ఇది పెడదాం, దీనికి ఇలా పెడదాం, స్వామికి వివాహాలు చేద్దాం, లేదా దీనికి సంబంధించిన ఒక కళ్యాణ మండపాలు కడదాం, లేదంటే వీళ్ళకి పేదవాళ్ళని ఏమైనా సర్వే చేసి గుర్తించి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇద్దాం అని చొరవగా చేస్తే కదా సార్, ఆ 10 కోట్లు ఖర్చు పెట్టేసాం, మళ్ళీ మాకు ఫండ్ ఇవ్వండి అంటే ఇస్తారు. అది బెటరే కదా. రిజర్వేషన్ కల్పించే బదులు ఇలా కూడా చేయొచ్చు కదా, వాళ్ళకి డెవలప్ చేయాలి కదా, అలా చేయలేదు.
సో ఇక్కడ కూడా అలాంటి మిస్టేక్ కూడా ఉంది ఈ సామాజిక వర్గాల్లో కూడా. బట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి పర్టికులర్గా వీళ్ళకే ప్రాధాన్యత ఇచ్చేయాలి, వీళ్ళకే జరిగిపోవాలి, వీళ్ళకే మాకే అన్ని ఇవ్వాలి, మా పాపులేషన్ ఎక్కువ అనే నినాదం అయితే ఇప్పుడు రేపు 29వ తేదీన వినిపించబోతున్నారు. అయితే దీనికి కొంతమంది కాపు ఉద్యమ నేతలు మన ముద్రగడ పద్మనాభం గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పెద్ద ఇష్యూ చేసినప్పుడు కూడా ఆయన అదే చెప్పాడు, మీకు కావాల్సిన నేను చేస్తాను, మీరు రండి చర్చలకు రండి అంటే రాకుండా అందరినీ రెచ్చగొట్టి రైళ్లు బస్సులు తగలబెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ దానివల్ల కేసులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు. సో దానివల్ల సొల్యూషన్ ఏమైనా వచ్చిందా? లేదు. సో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారట, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఆయన మీరు ఆవేశపడకండి, అవుతాయి ఒక్కొక్కటిగా చదువుతాయంటే వీళ్ళు వినకుండా మా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఎప్పటికీ ఈయన సెకండ్ పొజిషనే ఉంటాడు, ఫస్ట్ పొజిషన్కి ఎప్పుడు వెళ్తాడు, ఎవరి నాయకుడు వాళ్ళకి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది, దాన్ని తప్పుపట్టట్లే. బట్ అక్కడ స్ట్రెంగ్త్ ఎంత, అక్కడ ఉండే బలం ఎంత, టీడీపీకి ఉండే ఓటు బ్యాంక్ ఎంత, జనసేనకు ఉండే ఓటు బ్యాంక్ ఎంత. జనసేన అని కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని అందరికి తెలుసు, కానీ అక్కడ ఉండే బలాబలాలు బట్టి అందరినీ సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు పర్టికులర్గా ఏదైతే ఉద్యమం చేయాలనుకుంటున్నారో వాళ్ళకే ఎక్కువ స్థానాలు, ఎక్కువ నామినేట్ పోస్టులు కేటాయించారు అనుకుందాం, మరి మిగతా వాళ్ళు ఫీల్ అవుతారుగా. ఖచ్చితంగా. నెక్స్ట్ పోనీ మిగతా వాళ్ళకి కూడా వాళ్ళకి ఎక్కువ ఇచ్చారంటే అక్కడ బలం ఎక్కువ ఉంది కదా. వాళ్ళు దగ్గర 135 గెలుచుకున్నారు, మీరు 27 గెలుచుకున్నారు, బీజేపీ ఇంకా తక్కువ గెలుచుకుంది. ఉన్న అడ్జస్ట్మెంట్ల కోసమే కదా గత ప్రభుత్వం యొక్క అరాచకాలని, గత ప్రభుత్వం యొక్క ఇబ్బందుల్ని అనగదొక్కడానికో లేదంటే వాళ్ళని తప్పించడానికో ఈ మూడు ఒకటయ్యాయి. అందరూ మూల కూర్చున్న కూడా బయటకు వచ్చి మరి ఓటేసి గెలిపించింది ఎందుకు? ముందు ఆయన బాగా తప్పిద్దాం, వైసీపీని పక్కన పెడదాం, వచ్చిన తర్వాత అభివృద్ధి ఎవరి కాలు మీద నిలబడాలి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ పాకుపడుతున్నారు. ఇప్పుడు అగ్రవర్ణాలని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కూడా మేము కూడా మా దాంట్లో కూడా వెనకబడిన వాళ్ళు లేరా, మా దాంట్లో కూడా తిండికి లేని వాళ్ళు ఉన్నారు అంటే దానికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కొన్ని అమెండ్మెంట్స్ ఏం పెట్టింది, ఈబీసీ అని పెట్టింది, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని. అంటే ఆర్థిక పరంగా చితికిన ఫ్యామిలీల కింద కొంత పెట్టింది, దానికి ఒక 10% ఎంతో ఇచ్చింది ఉద్యోగాల్లో. అయితే సార్ ఇప్పుడు దీనివల్ల కూటమికి ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయి? డ్యామేజ్ ఏమి ఉండదు, కాకపోతే ఎందుకంటే ఎంతో కొంతమందికి కొంచెం ఆలోచన వస్తుంది. కాపు సంఘాలు ఏం చేయబోతున్నాయంటే మాకు పార్టీలతోని ప్రభుత్వాలతో సంబంధం లేదు, మా స్ట్రెంగ్త్ ఎంత ఉంది, మాకు రిజర్వేషన్ కల్పించండి, తగు న్యాయం చేయండి అని అడగబోతున్నారు. బట్ ఇదే కాపులు కొన్ని జిల్లాల్లో ఓసీ అదే ఫార్వర్డ్ క్యాస్ట్ గా ఉన్నారు, అదే కాపులు ఉత్తరాంధ్రలోకి వెళ్తే బీసీడీలో ఉన్నారు. మరి అక్కడ బీసీ రిజర్వేషన్ కల్పించినట్టేనా? ఇప్పుడు కొంతమంది ఉద్యమ నేతలు ఏం మాట్లాడుతున్నారు, కాపు సామాజిక వర్గం నేతలు ఏదైతే ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏమంటున్నారు, మాది ఫార్వర్డ్ కాస్ట్ లో ఉంది, మాకు బీసీలతో సమానంగా ఎంతో కొంత చూపించాలి అంటున్నారు. మరి ఇందులో ఒక వర్గం అక్కడ బీసీలకు సమానంగా కూడా చలామణి అవుతున్నారుగా. చూడండి చాలా రకాలు ఉన్నాయి, ఇప్పుడు ప్రతి కమ్యూనిటీలో కూడా మళ్ళీ శాఖలు ఉన్నాయి, ఆ శాఖ అని ఈ శాఖ అని. ఇప్పుడు బ్రాహ్మణ్స్ తీసుకోండి, బ్రాహ్మణ్స్ నాకు తెలిసి ఒక 10-20 శాఖలు ఉన్నాయి, అందులో సబ్ ఇవియో అని ఒక శాఖలో మళ్ళీ ఒక 10 సబ్ శాఖలు ఉంటాయి. సో గట్టిగా మాట్లాడితే ఇవన్నీ ఒకటే, ఇవన్నీ ఒకటి కలుపుకొని ఒక తాటి మీద వెళ్తే బాగుంటది. ఎవరికి వారు శాఖలుగా విడిపోతే ఎవరు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించలేరు. ఇప్పుడు ఎంత ఉద్యమం జరిగినా అంటే శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు కూడా అన్ని రకాల కాపులు కలవాలి, కలిసి మాకు ఇది ఉంది, మాకు ఇలాగ అవుతుంది, ఇలాగ ఉంటుంది, ఒక గొంతుకు మీద వినిపిస్తే ప్రభుత్వమైన చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. అంటే అందుకనే కూటమికి ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశంలోనో ఇప్పుడు రకరకాల దోషణలు వస్తాయని పవన్ కళ్యాణ్ గారు మొన్న కాపు సామాజిక వర్గం కొంతమంది అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వలేదంట, ఆల్రెడీ చెప్పారు. సో బాబు అవుతుంది ఆగండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందరికీ అన్నీ అవ్వాలంటే అవ్వదు, ఒక దగ్గర పట్టు ఒక దగ్గర విడుపు ఉంటుంది. పట్టుబట్టి మాకు ఇదే కావాలి, మీకు ఇలా చేయాలంటే అక్కడున్న పరిస్థితులు వీళ్ళకి చేస్తే ఇంకోళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళకి చేస్తే వీళ్ళకి కోపం వస్తుంది. ప్రభుత్వం అన్ని కులాలని అన్ని మతాలని ఒకేలా ట్రీట్ చేయలేదు అనుకోండి, ఆ ఫీలింగ్ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, సరిగ్గా చూడట్లేదని, మళ్ళీ మొదటగా మోసం కదా. ఇప్పుడు ఏదో బాబు గారితో పాటు జనసేనాని కలిసినందుకు ఈ సామాజిక వర్గం యొక్క లీడర్ ఉన్నాడు, సరే ఇప్పుడు కాకపోతే మెల్లమెల్లగా వస్తాయి, వెంటనే ఫలాలు వచ్చేయాలనేది కరెక్ట్ కాదు. బట్ చూద్దాం, వాళ్ళు ఇంకా ఇప్పటికే కొంతమంది గొంతుకు వినిపిస్తున్నారు, మాకు కూటమి ప్రభుత్వం సరిగ్గా లేదు ఇలాగా అలాగా, నీకు 1 yearలోనే. ఇంకా రేపు 29న ఉద్యమం అనే పేరుతో ఇంకెన్ని వినిపిస్తారో చూడాలి. దీనికి రెడీగా వైసీపీ కూడా కాచుకొని ఉంటుంది, ఎప్పుడు చీలికి తెద్దామా కూటమిని విడగొడదామా అని చూస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు కూడా
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని కలవకుండా ఉండడానికే విశ్వ ప్రయత్నాలు చేశారు. Yes. ఆ చేయడం వల్ల వీళ్ళిద్దరు స్ట్రాంగ్ గా కలిశారు. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది. Mm. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రయత్నించినా కూడా ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేయాలి 29th వరకు. Yes, sir. అది. ఓకే సార్, థ్యాంక్ యూ.